గుండె చించేస్తాడంటయ్యా ఆయన ఆయన గుండెలు చించేస్తాడంట ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతమంది గుండెలు చించేస్తాడు మాకు అందరికి భయం వేసి నాయన గుడ్డలు కూడా ఇక మూటలు కట్టుకోవాలి వెళ్ళిపోనాడు నాయన అదో మేము అధికారంలోకి రాగానే వాళ్ళని నంచుకు తింటాడంట. అంటే చీపు లెక్కర పంచాడు కదా ఆయన, చీపు లెక్కర పంచి ఎన్నికలప్పుడు చీపు లెక్కర వ్యాపారం చేశాడు కాబట్టి మమ్మల్ని నంచుకు తింటాడు రేపు పొద్దున. ఏందయ్యా ఇదే అయ్యి ఎక్కడికి పోవాలి నువ్వు నన్ను ఏరేస్తాడంటే ఎవరిని వదిలిపెట్టాడంట. అంటే గతంలో 5 ఏళ్ల పాటు గ్రావల్ని వదల్లా, బూడిదని వదల్లా, ఇసుక వదల్లా, పేదవాళ్ళ భూములు వదల్లా, చివరికి ఎస్సీలని ఎస్టీలని బీసీలని అమాయకుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కేసులు పెట్టాడు. అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయన చెంచా డబ్బులు ముగించేసి ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. అంటే రైతులను కూడా వదల్లా. కాబట్టి ఆయన ఎవరిని వదలడు. ఈ విషయాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మేము వస్తే ఏమన్నా చేస్తామనో, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనో, ఈ కంపెనీలు తీసుకొస్తామనో, ఈ పోర్టుని అభివృద్ధి చేస్తామనో, ఈ రైతులు నాటుకుంటామనో, ఈ కాలేజీ తీసుకొస్తామనో, ఈ పంచాయతీని అభివృద్ధి చేస్తామనో ఏ రోజు కూడా చెప్పకుండా చీలస్తా, వదలను, నంచుకుంటా, చీకేస్తా ఈ వాళ్ళ మాటలు. ఈ గత 5 సంవత్సరాలు ఇలాంటివి మాట్లాడే ఇలాంటివి చేసినందువల్లే 11 సీట్లు కూర్చోబెట్టారు. అదేవిధంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని 16,000 చిల్లర ఓట్లతో ఓడించినా గానీ ఈ మాటలు తగ్గలే. ఇంకా చింత తెచ్చినా పులుకు చావలేదు అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి 80 చిల్లర రోజులు జైల్లో ఉండి కేరళలో 45 రోజులు దొంగకోనుండి ఆ కేరళ అడ్రస్ అన్న చెప్తే మేమందరం అడిగి దొంగకుంటాం. ఆయన మళ్ళీ ఏరేయకుండా మా కాడ డబ్బులు అయితే లేవు, ఎందుకంటే మేము ఆడ దోచుకోలేదు కదా. గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా నిలబడాలి, రాజకీయంగా ఎదుర్కోవాలన్నప్పుడు దానికి కొద్దిగా కొన్ని హద్దులు, కొంత మాట తీరు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను బాగా గమనించారు. గత 5 ఏళ్ళు నీ విశ్వరూపాన్ని చూశారు కాబట్టి నిన్ను ఓడించారు. ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నేను ఒకటే చెప్తాను, నువ్వు నంచుకోవాలి, నువ్వు చేర్చాలంటే చీల్పించుకున్న దానికి ఎవరు లేరుడా. కూటమి ప్రభుత్వం ఉండేదిడా, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉండేది 3 సింహాలు, కేంద్రంలో రాష్ట్రంలో. ఈ 3